హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను జీడిపండుతో పుల్లగా తీయగా ఉండే పులుసు చేసి చూపిస్తాను. దానికి కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం ఇంగువ వేసుకోవాలన్నమాట. పులుసుకి ఇంగువ కంపల్సరీ, మీకు తెలిసిన విషయమే. అందులో మరి పోపు, మెంతులు, ఆవాలు, జీలకర్ర. చాలా ఈజీ ప్రాసెస్. ట్రై చేయండి, బాగుంది. తీయగా పుల్లగా ఉంటుంది. జీడిపండు వాసన నచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి అవి చిట్టుపండుమని సౌండ్ ఇస్తుంది కదా, అయిపోయిన తర్వాత వేగాయని అర్థం అనమాట. ఆ తర్వాత మనం ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు అనమాట, పెద్ద సైజు, చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత అందులో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోవాలన్నమాట. పచ్చివాసన అంటే ఆయిల్ సెపరేట్ అయితే ఇంచుమించుగా మీకు పచ్చివాసన పోతుంది. నెక్స్ట్ మనం టమాటాలు, 2 టమాటాలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అవి వేసుకోవాలి. వేసిన తర్వాత అవి వేగిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా చిన్నగా చీల్చి వేయండి చాలు. అవి నోటికి తగులుతుంటే భలే టేస్ట్గా ఉంటుంది. జస్ట్ హాఫ్ కట్ చేస్తే చాలు. తర్వాత పసుపు, కారం, ఉప్పు తగినంత వేసుకోండి. మీకు ఎంత అవసరం అంత వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ లోపల మీరు జీడిపళ్ళు కట్ చేసి ఉప్పు, పసుపు నీళ్ళలో కలిపిన నీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట. అందులో జీడి వాసన పోతుంది. ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మనం వేపుతున్నాం కదా ఉల్లిపాయలు, టమాటా, అందులో ఆయిల్ సెపరేట్ అవుతుంది పక్కన. అందులో కొంచెం కరివేపాకు వేసుకుంటాం. వేగిన తర్వాత అప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న జీడిపళ్ళు ఉన్నాయి కదా ముక్కలు, అవి గట్టిగా పిండి అందులో వాటర్ అంతా తీసి అప్పుడు వేసుకోవాలన్నమాట. ఈ మసాలాలో వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చూడండి ఎంత మంచి కలర్ ఎలా కనిపిస్తుందో. ఈ స్మెల్ నచ్చిన వాళ్ళకి పులుసు నచ్చుతుంది అనమాట. బాగుంటుంది, ట్రై చేయండి మీరు. బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఒక చింతపండు నీళ్లు రెడీ చేసుకోవాలి. చింతపండు పులుసు అనమాట రెడీ చేసుకొని చింతపండు, తర్వాత బెల్లం, అంటే పుల్లగా తీయగా ఉంటుంది కదా, వేయాలి కంపల్సరీ. బెల్లం కొంచెం వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. కొంచెం ఉడుకుతుంది అనిపించేటప్పటికి మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు, ఎక్కువ టైం పట్టదు, తొందరగా అయిపోతుంది. 10 నిమిషాలు అలా వదిలేస్తే సిమ్లో ఉంచాలి, హై పెట్టద్దు, సిమ్లో అలా పెట్టాలండి. సిమ్ పెట్టి అయిపోయినట్టు టైం తీద్దాం. చూడండి ఎంత బాగుందో. ఆ పచ్చిమిరపకాయలు తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి, కారం నచ్చిన వాళ్ళు. అందులో తర్వాత ఏం చేయాలంటే ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసుకొని ఉంచాను పక్కన. పులుసుల్లో ఇది వేస్తే బాగుంటుంది, అది కొంచెం వేసాను. అంటే మనకి టేస్టీ జీడిపండు పులుసు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.